హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీల్ సృజన కలెక్షన్స్. ఎంతమందికి తెలుసు మక్కపిండి లడ్డు? మక్కపిండి బెల్లంతో చేస్తారు. శివుడికి చాలా ఇష్టం అంట. శివరాత్రి స్పెషల్ అసలు. తెలంగాణలో అయితే మ్యాండేటరీ. అస్సలు నా ఫేస్ చూడండి, ఇష్టమైన ఫుడ్ తింటే ఫేస్లో గ్లో వచ్చేస్తుంది. అది కూడా మమ్మీ వాళ్ళు చేసి పెడితే ఎంత అసలు ఎలా ఉన్నా బాగుంటాయి అంటారు కానీ ఎందుకో ఎవరి మమ్మీ చేస్తే వాళ్ళకే నచ్చుతుంది కదా. నాకైతే చాలా ఇష్టము మా అమ్మ చేతి వంటలు. అండ్ ఈ మక్క లడ్డు అయితే చాలా బాగా వచ్చినాయి టేస్ట్. అండ్ తను వచ్చింది, అందుకే ఫేస్ అలా వెలిగిపోతుంది. పెళ్ళైన తర్వాత మమ్మీ వాళ్ళు మన ఇంటికి వస్తే అసలు హ్యాపీనెస్సే వేరు కదా. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా, వీడియో తీసుకుంటూ నేను 2-3 లడ్డూలు లేపేశాను. అంత బాగున్నాయి టేస్ట్. ఎంతమందికి ఇష్టమో చెప్పండి, ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బెల్లంని, అంటే నార్మల్గా గడ్డ బెల్లం కాకుండా, అంటే రెడ్ కలర్ బెల్లం కాకుండా ముద్ద బెల్లం అంటారు కదా, అరిసెల బెల్లం ఆర్ ముద్ద బెల్లం అంటారు కదా, అలాంటి బెల్లం తీసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ త్వరగా కూడా అయిపోతుంది. చక్కెర బెల్లం అంటారు కదా, అసలు అది టేస్ట్ అనిపించదు ఎందుకో నాకు. మీలో ఎంతమందికి తెలుసు చక్కెర బెల్లం ముద్ద బెల్లం డిఫరెన్స్? నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను డిఫరెన్స్ని. అండ్ ఇక్కడ 2-3 ఇలాచి ఇట్లా మరుగుతున్నప్పుడు 2-3 ఇలాచి యాడ్ చేసుకోవాలి. అండ్ పాకం కూడా మనకి ఎక్కువ అవసరం లేదు, గట్టి పాకం అంటారు కదా, అలా అవసరం లేదు. ఎందుకంటే బాల్స్ క్రికెట్ బాల్స్లో అయిపోతాయి, మనం క్రికెట్ ఆడుకోవచ్చు, అంత గట్టిగా అయిపోతాయి. ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంచుకోలేం వీటిని. అండ్ తినేస్తాం కూడా, అంత బాగుంటాయి మరి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు పాకం సెట్ చేసుకున్న తర్వాత గీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ. గీ ఫ్లేవర్ ఎంతమందికి నచ్చుతుంది? అంటే స్వీట్స్ ఎక్కువగా తినే వాళ్ళకి అట్లా బాగా నచ్చుతుంది. చాలామంది స్కిప్ చేస్తారంట, కాకపోతే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ట్రై చేయండి గీ నచ్చే వాళ్ళు, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత నేను ఈ గీ కూడా ఇంట్లోనే చేసుకుంది. చాలా ఫ్లేవర్గా అసలు మంచి అరోమా వస్తుంది చేస్తున్నంతసేపు కూడా. చాలా ఇష్టం నాకు. అండ్ తర్వాత ఇక్కడ పాకం వచ్చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు పుట్నాలు యాడ్ చేసుకుందాము. పుట్నాలు కూడా మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే బాగుంటాయి టేస్ట్ అని చెప్పి. అంటే నట్స్ అవి ఏమి వేయం కదా మనము. పుట్నాలు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, మధ్యలో మధ్యలో పంటికి తగులుతుంటే టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పిండి ఉంది కదా, ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం తడి వాటర్, అంటే చల్లటి వాటర్ పెట్టుకుంటూ ఇట్లా లడ్డూలా చుట్టేసుకోవాలి. మా మమ్మీ చేస్తుంటే నేను అక్కడ కూర్చొని కూడా 2-3 లడ్డూలు తినేసాను. అంత బాగుండే టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.